చిన్ని ఇవాళ ఏమైందో తెలుసా? అవే ఏమైంది? మా అత్త మా మామ మీద గృహహింస కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి పోయిందే. ఈ వయసులో గృహహింస అయింది? అదే ఇంట్లో పనంతా అయితే నేనే చెయ్యబడితే కుషునికి దీన్ని గృహహింస పెట్టింది. ఇదే అడగాల్సింది. పోయి అడిగిన నేను మా పర్సనల్ అంటుంది. సూపరే. పర్సనల్ అయితే ఇంటి విషయం పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకు పోయిందంట? అదే నాకు కూడా గదే డౌట్ వచ్చింది. దీనికన్నా పెద్దోళ్ళ వాళ్ళు మా ఆయన అడగక ముందే నేనే అడిగిన. ఆడదాని బాధ ఆడదానికే అర్థమవుతుందని. ఏమైంది అత్తమ్మా, ఎందుకు మా అమ్మ మీద గృహించ పెట్టినావు అని అడిగితే, మాకే చెప్పంత పెద్దదాన్ని అయిపోయినావా నువ్వు, చెప్పినా కదా మా పర్సనల్ అని, మళ్ళీ అడగకు అని అన్నది. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు దీని మొగుడు కంటే పెద్దోళ్ళ ఇది చెప్పేందుకు? చూడే, నాకు ఆ డౌట్ కూడా వచ్చింది. మరి గిన్ని రోజుల నుంచి ఎందుకు ఆగినావు అత్తమ్మ, అప్పుడు ఎప్పుడో ఎందుకు పెట్టలేవు గృహింస కేసు, ఇప్పుడు పెళ్ళైనాక ఎందుకు పెడుతున్నావు అని నాకు ముందే డౌట్ వచ్చి అడిగిన. అంటే ఇన్ని రోజులు ఉగ్గ పట్టుకున్న నాకే తెలుసు. మళ్ళా నా కొడుకు పిల్ల నోళ్ళు ఇయ్యరని ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఉగ్గ పట్టుకున్నా అని అంటుంది. మంచిదేనే. ఎందుకో చెప్పనా, పోలీస్ స్టేషన్ పోయి గృహహింసనే పెట్టింది, కోర్టు పోయి భరణం అనలేదు, బతికిపోయిండు మీ మామ. ఇంకా సరేనే వస్తుంది. ఇప్పటిదాకా గల్లింట్లోకి ముచ్చటక వస్తుంది. మళ్ళీ చేసే సరేనా? సరే సరే.